వారోత్సవాల సందర్భంగా ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా బీసీ గారు, ఆర్టీఓ గారు, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా పిల్లలు, ప్రజానీకం, పాత్రికేయులు కూడా పేరుకున్న నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు రహదారుల మీద జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ గురించి మనందరూ కూడా తెలుసు. ఈరోజు మోటార్ సైకిల్ వెళ్తా ఉంటే దానికి హెల్మెట్ లేకుండా వెళ్ళడం, అదేవిధంగా ముగ్గురు వ్యక్తులు వెళ్ళడం, నలుగురు వ్యక్తులు వెళ్ళడం, అదేవిధంగా రోడ్ రూల్స్ వ్యతిరేకంగా వెళ్ళడం, ఇవన్నీ దీంతో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చాలా మంది మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అందుకోసమే ఈరోజు జాతీయ రహదారుల యొక్క భద్రత వారోత్సవాల సందర్భంగా అధికారుల విషయాలన్నీ కూడా విశ్లేషించడం జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్ ఏ విధంగా సంభవిస్తున్నాయి, దాని ఏ విధంగా అరికట్టాలనే దానిగా క్షుణ్ణంగా అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అవన్నింటినీ కూడా మనం ఫాలో అయితే ఎక్కడ కూడా ఇన్సిడెంట్ జరగవు, మరణాలు జరగవు. కాబట్టి ఈ వారోత్సవాల సందర్భంగా అధికారులు చెప్పినటువంటి విషయాలు విని అందరూ కూడా దాన్ని మనమంతా కూడా పాటిస్తే బాగుంటుందని, తద్వారా మరణాలన్నీ కూడా అరికట్టవచ్చునని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పబ్లిక్ కి అవేర్నెస్ కొరకు రోడ్ సేఫ్టీ మీద ఇదిగా అంటే ఏమేమి పాటించాలి, ఏమేమి రహదారి సూత్రాలు అందరికి తెలుసు, కానీ ఎవరు పాటించడం లేనందువల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అవి అందరూ కూడా సక్రమంగా పాటించి వారి బాధ్యతగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విధిగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, డ్రింక్ చేయకుండా డ్రైవ్ చేయడం, ఇవన్నీ కూడా పాటిస్తే మనకు చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గుతాయి. ఇది అవేర్నెస్ కలిగిస్తాం ఈ మంత్ అంతా. నెక్స్ట్ మంత్ నుంచి చాలా స్ట్రిక్ట్గా దీని మీద యాక్షన్స్ తీసుకోబడతాయి. హెల్మెట్స్ మనకు జరిగిన రోడ్ యాక్సిడెంట్స్లో 70% రోడ్ యాక్సిడెంట్స్ హెల్మెట్స్ లేనందువల్ల మనం చాలా మంది చనిపోయారు. సో 2 వీలర్స్ హెల్మెట్స్ మీద, అలాగే సీట్ బెల్ట్ వేసుకోకుండా డ్రైవ్ చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ కూడా మేము విధిగా ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా మేము చేస్తాం. ఈ మంత్ అంతా కూడా అవేర్నెస్ కలిగిస్తాము. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అవేర్నెస్ అనేది అందరం కలిగిస్తున్నాము. దీని మీద మాత్రం ప్రజలకు నెక్స్ట్ మంత్ చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి. అలాగే మీడియా తరఫున మా దగ్గర నుంచి రిక్వెస్ట్ ఏమంటే, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడము, వాటి గురించి సూత్రాలు తెలియజేయకుండా బండ్లు ఇవ్వడం అనేది చాలా తప్పు, అది నేరము. నెక్స్ట్ ఏదైనా కూడా ఎన్ఫోర్స్మెంట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది, పేరెంట్స్ కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను మీడియా ద్వారా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా చిన్న పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి, అలాగే హెల్మెట్స్ లేకుండా ఇంట్లో నుంచి ప్రయాణం చేయొద్దండి, సీట్ బెల్ట్స్ విధిగా ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకోవడం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.